కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో దేశవ్యాప్త సమ్మె ప్రశాంతంగా నిర్వహించారు. సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి షేక్ పద్మ, మండల అధ్యక్షుడు ముకుడుపల్లి బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మెలో పలు కార్మిక సంఘాలు పాల్గొన్నారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి తాజుద్దీన్ బాబా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్ల వల్ల కార్మికుల జీవన పరిస్థితులు అనిశ్చితిలో పడుతున్నాయని అన్నారు. కోటనందూరు సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. పేరు అంకంరెడ్డి రమణమ్మ. నేను మండలానికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున లీడర్ని. మాకు 42 రోజుల సమ్మె కాలంలో కూడా మన నారా లోకేష్ గారు నక్కపల్లి దగ్గర కూర్చోవడం జరిగింది టెంట్లోని. అలాగే దివ్య గారు కూడా కూర్చోవడం జరిగింది. ఎమ్మెల్యేగా మేము వస్తే పెంచుతాము, మీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఇచ్చిన హామీలు ఇచ్చినట్టుగానే గాల్లో కలిసిపోయాయి. ఈ రోజు వరకు ఏమైపోయాం అనేది కూడా చూసుకోకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త యాప్లు అన్నమాట. ఇప్పుడు పోరాటం చేస్తే ఇంకొక యాప్, అలాగే పిఎంఈవై అనేది హెల్త్ వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు అదే పరిస్థితి అంగన్వాడీ వర్కర్లు చేయాలని పెట్టి కూర్చున్నారు. దానికి 250 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది కూడా అమలు చేయలేదు. ఏమీ 1 రూపాయి ఇవ్వలేదు. మాకు ఇవ్వాల్సిన టీఏడిఏలు కానీ ఏమీ లేవు. అలాగే సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామన్నారు. అవి కూడా ఏ విధంగా కూడా అమలు చేయలేదు. పాపం భర్తలు ఉన్నారంటే వాళ్ళకి పెన్షన్ లేదు. అంగన్వాడీ టీచర్ పిల్లలకి రేషన్ కార్డులు లేవు. ఏ విధమైనవి కూడా లబ్ధి లేదు. ఒక అంగన్వాడీ టీచరు గవర్నమెంట్ ఉద్యోగ చూపిస్తుంది వాళ్ళు కొట్టే కోడ్లోని. అది రద్దు చేస్తామని చెప్పారు డైరెక్టర్ గారు. అది కూడా ఏమీ చూపించట్లేదు. ఇక్కడికి వస్తే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఉంది. మాకు కనీస వేతనం 26,000 చేస్తారని, ఖచ్చితమైన జీతం, ఖచ్చిత పని భారానికి మాకు కల్పిస్తారని కోరుకోవడం. మండలం నుంచి మిడ్ డే మీల్ వర్కర్స్ మాట్లాడుతున్నానండి నేను. అలాగే మేము 2003 నుంచి చేస్తున్నాం కానండి. జీతాలు కొంతకాలం అయితే జీతాలు లేకుండా చేసేవండి. తర్వాత 1000 రూపాయలు ఇచ్చేవారండి. 1000 రూపాయలతోటి అలాగే చేసామండి. గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని గుర్తింటారు కదా ఎప్పటికైనా అన్న ఆశతోటి మేము చేసామండి. అలాగే తర్వాత మన జగన్ గారు వచ్చాక 2000 వేసారండి. ఆ 3000తో చేస్తున్నాం. డైలీ 100 రూపాయలు కూలి అంటే ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచుకుంటాం, ఇల్లు ఎలా గడుతుందో మాకు మరి గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని గుర్తింటారన్న ఆశతోటి మేము ఎదురు చూస్తున్నామండి. పంచాయతీ కార్మికులు అండి. కోటనందూరు మండలంలో పంచాయతీలు నేను ప్రెసిడెంట్ కింద పెట్టారండి చేపర్లందరూ. కనీసం మాకు నెలకు 6,000 ఇస్తున్నారండి. మాకు గిట్టుబాటు అవ్వట్లేదండి. అదే తుని మున్సిపాలిటీలకి అయితే పొద్దున్న నుంచి మధ్యాహ్నం సాయంకాలం చేస్తున్నారండి. మమ్మల్ని కూడా అదే టైం దాకా సాయంకాలం దాకా పెడుతున్నారండి. కానీ 200 పడుతుందండి రోజుకి. మాకు దానివల్ల మాకు ఉపయోగం ఏమిటి లేదండి. కానీ కనీసం బియ్యం మూట కొంటే 1000 రూపాయలు 1500 2000 ఉంటుందండి. కనీసం మాకు గిట్టుబాటు కూడా అవ్వట్లేదండి. ఇది పని కూడా పంచాయతీ తరపు నుంచి చంటి పిల్లడు పుట్టిన కాడ నుంచి చనిపోయేదాకా, మళ్ళీ పెద్ద మనిషి చనిపోయేదాకా మాకే పని ఆపు చెప్తున్నారండి. పియ్య పేడతోనే మేము తీస్తున్నామండి. కనీసం మాకు జీతం కూడా పెంచట్లేదండి. అడుగుతుంటే ఇదిగో చూద్దాం అదిగో చూద్దాం అంటారు కానీ కనీసం ఏది యాతన కూడా లేదండి. అడుగుతున్నామండి, అడిగినా సరే పట్టించుకోవట్లేదండి. కనీసం 26,000 చేస్తారని మేము మనం చేసుకుంటున్నాం. నా పేరు షేక్ తాజుద్దీన్ బాబా, యూటీఎఫ్ కాకినాడ జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున సమ్మె జరుగుతున్న కార్మిక వర్గాలు అందరికీ మద్దతు తెలపడం కోసం రావడం జరిగింది. అదేవిధంగా
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ 4 లేబర్ కోడ్ను కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బ్రిటిష్ కాలం నుండి మనం సాధించుకున్న 29 చట్టాలను వాటిని కుదించి ఈ 4 లేబర్ కోడ్ని కూడా అది గవర్నమెంట్ నిర్దాక్షిణ్యంగా తీసుకొచ్చి ఈ కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చడానికి ఇది పూనుకుంది. అదేవిధంగా నాటికి 79 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రకరకాల దేశాల్లో కూడా అది విస్తృవించి ఈ దేశంలోకి వచ్చి ఈ వెన్నుముకగా ఉన్న ఈ కార్మిక వర్గాన్ని తూట్లు పొడిచే విధంగా చూసి బానిసలుగా తయారు చేయడానికి ఈ 4 లేబర్ కోడ్లే కూడా తీసుకొచ్చింది. మోడీ ప్రభుత్వాన్ని మనం ఒకటే కోరుతున్నాం, ఈ 4 లేబర్ కోడ్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కార్మిక వర్గానికి తగిన న్యాయం చేయకపోతే రాబోయే కాలంలో ఆ ఉన్న పదవి నుంచి కూడా దిగజారిపోయే విధంగా ఈ కార్మిక వర్గం శాసిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా కూడా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పక్షాన మీ అందరికీ తెలియజేస్తూ. ఇరుగుల నోకరాజు, మాది కే కొట్టం, కోటనందూరు మండలం, సిఐటి మండల కమిటీ నెంబర్గా పనిచేస్తున్నాను. మరి మేమైతే కాపు మేస్త్రి వర్గానికి చెందిన అన్ని మా పనుల్లో గత ప్రభుత్వం అయితే ఏమి మాట్లాడలేదు. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత కూడా మాకు అధ్యతనం ఇచ్చేతనం అప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది, 3వ సంవత్సరం వచ్చేస్తుంది. దాని గురించి మమ్మల్ని ఒకసారి మీరు మేస్త్రులందరినీ కూడా మీ దృష్టికి తీసుకురావాలని కోరుతూ మాట్లాడిపిస్తాను. ఇవాళ యాజమాన్యాన్ని కనీస వేతనం ఇవ్వండి అని అడిగే హక్కు కూడా లేకుండా ఈ 4 లేబర్ కోడ్లలోని ఉంది. కనీసం మా కనీస వేతనం ఇవ్వండి అని వెళ్ళి ఎవడన్నా సపోర్ట్ చేసి అడిగితే వాళ్ళ మీద జైలు శిక్ష బిగించడానికి యాజమాన్యాలకి అవకాశాలు ఇచ్చే పని చేస్తూ ఉంది. ఈరోజు ఈ 4 లేబర్ కోడ్లు పెట్టుబడిదారులకి అనుకూలంగా తీసుకొచ్చింది, కానీ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అనుకూలంగా తీసుకురాలేదని మేము ఈరోజు ఈ సమ్మె ఉద్దేశంగా మేము మాట్లాడుతూ ఉన్నాము. కానీ 4 లేబర్ కోడ్ వల్ల అమలు అవుతే కార్మికులందరూ కూడా రోడ్డుని పాలవుతారు. అలాగే కార్మికులకు అందరూ కూడా 8 గంటల పనిదినాన్ని తీసుకొచ్చింది. 8 గంటల పని ఎన్నో పోరాటాలు చేసి 44 చట్టాలు తెస్తే 44 చట్టాలని కుదించి 4 చట్టాలుగా మార్చింది. అదేవిధంగా ఎప్పుడో అంటే 1 సంవత్సరాల కింద 8 గంటల పనిదినాన్ని తీసుకొస్తే ఇవాళ 12 గంటల పనిదినం చెయ్యాలి అని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇదంతా కూడా కార్మికులు నష్టం చేసే పని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, అనేక పనులు చేస్తూ ఉన్నారు. పేసీ యాప్లు చేస్తూ ఉన్నారు, సెల్లో లాగిన్లో పని చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి పనికొచ్చే సెలవులు ఇస్తలేదు. వాళ్ళకి 5GB సెలవులు అమలు చేయాలని, అలాగే వాళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వాళ్ళకి VSI PF అమలు చేయాలని, వాళ్ళకి గవర్నమెంట్ సెలవులు ఇప్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 104 కానీ 108 కానీ ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. కనీసం పగలు రాత్రులు పని లేకుండా సుఖం లేకుండా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి తక్షణమే ఉద్యోగం పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ కోటనందూరు మండలంలో ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్, స్కూల్ ఆయాలు, వాసమల్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ట్రాన్స్పోర్ట్ రంగం, అదేవిధంగా అందరూ కూడా జర్నలిస్టులు, అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా మాకు పూర్తి మద్దతునిచ్చారు. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా మేము అనుకున్న ఏ డిమాండ్లు ఉన్నాయో డిమాండ్లు అన్నీ కూడా అమలు చేసేందుకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటాము. ఈ 4 లేబర్ కోడ్లని కూడా ఎత్తి వేసేంతవరకు కూడా కార్మిక వర్గం అంతా కూడా రోడ్డు మీద మేము చేయెత్తి దాని నినాదాలు ఇస్తూ ఉంటామని డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు పద్మ, నేను సిఐటి మండల ప్రధాన కార్యదర్శిని. నా పేరు ముక్కుడిపల్లి బాబురావు అండి. సిఐటియు తరఫున కోటనందూరు మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఈ 4 లేబర్ కోడ్ వల్ల మా కార్మిక రంగం చాలా తీవ్రంగా నష్టపోతుందండి. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, ఈ ఉచిత బస్సు వల్ల మా ట్రాన్స్పోర్ట్ రంగం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా డిమాండ్లని తీసుకొని మాకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మా సమస్యలు పరిష్కరించవలసిందిగా తెలియజేస్తున్నాం.